నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి సెమిస్టర్ 2లో 4th లెసన్ కబీర్ కి వాణి. కబీర్ అంటే మనకి చాలా ముఖ్యమైన కవులలో ఒకరు. ముఖ్యంగా ఇతను దోహే అంటే 2 పాదాలు కలిగిన కవితలు రాయడం ప్రసిద్ధి అన్నమాట. కబీర్ కి దోహే అది మనకి ఇక్కడ కింద ఇవ్వబడినవి. ఆ తర్వాత చూద్దాం. ఈ పేజీలో మనకి ఒక చిత్రం ఇచ్చారు, చూడండి. చిత్రం పైన సోచియే బోలియే, ఆలోచించండి, చెప్పండి. ఈ చిత్రంలో మనకి ఒక ముని ఋషి కూర్చుని శిష్యులకి బోధిస్తున్నారు. ఏక్ మునియా ऊपर बैठा, 2 शिष्य नीचे बैठकर गुरु को पालन करते, गुरु को नमस्कार करते. చూడండి, అటువైపున మనకి చెట్లు మరియు పహాడ్ అవన్నీ కూడా ఉన్నాయి. గురు పక్కన ఒక బడి కితాబ్ హై, పెద్ద పుస్తకం ఉన్నది. కింద మనకి ప్రశ్నలు ఇచ్చారు, చూడండి. చిత్రమే క్యా దిఖాయి దే రహే హై. చిత్రంలో మనకి ఏక్ ముని और 2 शिष्य नीचे बैठे हैं, मुनि ऊपर बैठा है. पेड़ और पहाड़, एक घर भी है. వాళ్ళ వెనక వైపు కర కూడా ఉంది, ఒక నివాస స్థలం అంటే ఒక ఇల్లు కూడా ఉంది. తర్వాత వారి కింద కూర్చున్న పక్కన గడ్డి కూడా ఉంది. ఈ గడ్డిని ఘాస్ అంటారు. ఓకే. తర్వాత ప్రశ్న, వే క్యా కర్ రహే హై, వారు ఏం చేస్తున్నారు? గురువు యొక్క బోధనను వింటూ శ్రద్ధగా వింటున్నారు. గురువు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళు ప్రణామం చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు గురువుకి. ఉపరియుక్త చిత్ర కిసిసే సంబంధిత హై. పైన ఇవ్వబడిన చిత్రము దేనితో సంబంధం కలిగి ఉందండి? ఇది విద్యతో సంబంధం కలిగి ఉంది. గురువు వాళ్ళకి బోధిస్తున్నారు, జ్ఞానాన్ని బోధిస్తున్నారు. శిష్యులు దాన్ని వింటూ గురువుని నమస్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కింద మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమి ఇచ్చారో చదువుదాం. కబీర్ దాస్ హిందీకే మహాన్ కవితే. కబీర్ దాసు హిందీ కవులలో మహాన్ అంటే గ్రేట్ అన్నమాట. మహాన్ కవితే, ఆయన కవులలో ఒక ప్రముఖమైన కవిగా ఉన్నారు. కబీర్ కే దోహే నీతి భరే హోతే హై. కబీర్ యొక్క దోహేలు అంటే కవితలు ఎలా ఉంటాయంటే నీతి భరే హోతే హై అంటే నీతితో కూడిన పద్యాలు, దోహేలను రాయడం జరిగింది. ఇస్ పాఠ్ మే బతాయా గయా హై కి, ఈ పాఠంలో ఏం చెప్పబడిందంటే భారతీయ సంస్కృతి మహాన్ హై. భారతీయ సంస్కృతి, ఈ ట్రెడిషన్ చాలా గొప్పది. భారత్ మే గురుజనం కా ఆదర్ కర్తే హై. భారతదేశంలో గురువుల్ని ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. భారత్ మే ధర్మ కా పాలన కర్తే హై. మన దేశంలో ధర్మాన్ని అంటే చట్టాన్ని గౌరవిస్తారు. ఆంతరిక సంస్కారం కో బనాయే రఖతే హై. ఏవైతే వారు అంతరంగికంగా సంస్కారాన్ని కలిగి ఉంటారో, నియమ నిబంధనలు కలిగి ఉంటారో వాటిని వారు అవలంబిస్తూ ఉంటారు. జ్ఞాన్ సే జీవన్ బితాతే హై. జ్ఞానంతో, నాలెడ్జ్ తోటి వారి యొక్క జీవితాన్ని గడుపుతారు. ఓకేనండి. ఇది పేజ్ నెంబర్ 28లో ఇవ్వబడిన విషయము. ఇప్పుడు మనం అసలు లెసన్లోకి వెళదాం.
చూడండి ఈ లెసన్లో హెడ్డింగ్ వచ్చేసి కబీర్కి వాణి. కబీర్ అంటే ఒక ప్రముఖమైన కవి అని మనం తెలుసుకున్నాము. కబీర్కి వాణి. వాణి అంటే మాట. కీ అనేది సంబంధ కారక. ఇది స్త్రీలింగానికి ఉపయోగపడే కారక అన్నమాట. వాణి అనేది స్త్రీలింగం కాబట్టి కీ అనే సంబంధ కారక ఇవ్వడం జరిగింది. కింద మనకి కవి గురించి ఇవ్వడం జరిగింది. చూడండి, కబీర్ దాస్. కవి ఎవరు? కబీర్ దాస్. కవి అనేది పుల్లింగము. స్త్రీలింగానికి కవయిత్రి అంటారు. ఇది ఇంతకుముందు లెసన్లో మనం విన్నాము. సుభద్ర కుమారి చౌహాన్ గురించి చెప్పుకున్నప్పుడు కోయల్ అనే పాఠంలో మనం కవయిత్రి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కవి. ఇతని జన్మ వచ్చేసి 1398 1518 1998 నుంచి 1518 వరకు ఇతని యొక్క జీవితకాలం. ఇక్కడ మనకి కొన్ని చిత్రాలు కూడా ఇచ్చారు చూడండి. లెఫ్ట్ సైడ్ మనకి ఒక వ్యక్తి నీళ్లు తాగుతున్నాడు. అతని పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఫలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కింద ఒక దోహే ఇచ్చారు చూడండి. దోహే అంటే 2 లైన్లు. అంటే 2, దోహే అంటే 2 లైన్లు కలిగిన కవిత. 4 లైన్లు ఉన్న కవితని చౌపాయి అంటారు. దీన్ని దోహే అంటారు. చూడండి, తీర్థ గయేసే ఏక్ ఫల్. ఎప్పుడైనా మనం ఒక తీర్థానికి తిరునాళ్ళకి వెళ్తే ఒక ఫలము లభిస్తుంది. సంత్ మిలే ఫల 4. సంత్ అంటే ఎవరైతే సమాజం కోసం, ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం తమ యొక్క జీవితాన్ని గడుపుతారో, వారి కోసం సమస్తం విడుదలపెట్టి వారి యొక్క మంచి కోసం హితబోధ చేస్తారో వాళ్ళని సంత్ అంటారు. తర్వాత సద్గురు మిలే అనేక ఫల్. ఎవరైనా సద్గురు కలిస్తే మనకి వారి యొక్క సన్నిధానం మనకు లభిస్తే వారికి అనేక ఫలాలు లభిస్తాయి. కహే కబీర్ విచార్ అంటే తిరునాళ్ళకి వెళ్తే ఒక ఫలము, సంతతో మనకి సంబంధం ఏర్పడితే, సహవాసం ఏర్పడితే మనకి 4 రకాల ఫలాలు వస్తాయి. అదే సద్గురు. సత్ అంటే మంచి ప్రవర్తన కలిగిన వారు, ఓకే, యథార్థవంతులు. సత్ ప్లస్ గురు, సత్గురు మిలే అనేక ఫల్. కహే కబీర్ విచార్. ఈ విచారాన్ని ఎవరు చెప్పారు అంటే కబీర్ చెప్పారన్నమాట. కింద మనకి భావార్థం. ఈ కవిత యొక్క భావాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దోహే యొక్క భావం. కబీర్ కాతే హైకి. కబీర్ ఏమంటున్నారంటే తీర్థ జానేసి ఏక్ ఫల్ మిల్తా హై. తీర్థయాత్రలకు వెళ్తే మనకు ఒక ఫలం లభిస్తుంది. సంతంకి సంగతీసే 4 ఫల్ మిల్తే హై. సంతులతో మనకి సహవాసం ఏర్పడినప్పుడు వారితో మనకి 4 రకాల ఫలాలు లభిస్తాయి. లేకిన్ ముజే గురుకే పాలేనే సే జీవన్ మే అనేక ఫల్ మిల్తే హై. లేకిన్ అయితే ముజే గురువుకో పాలేనేసే, ఏదైనా మంచి గురుని నేను కనుగొంటే, మంచి గురుని నేను కలిగి ఉంటే జీవితంలో అనేక ఫలాలు నాకు లభిస్తాయనేసి కబీర్ చెప్పడం జరిగింది. కబీరు తనకి జీవితంలో గురువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అన్నమాట. గురువుని ఆయన ఎక్కువ గౌరవించేవారు. ఎంత గౌరవించారంటే దేవుడిని, గురువుని పక్కన పెడితే గురువుని నేను ముందుగా గౌరవిస్తాను, పూజిస్తాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు 2వ పద్యం చూద్దాం. 2వ దోహే. దానికి సంబంధించిన ఒక చిత్రం మనకి పక్కన ఇవ్వబడింది చూడండి. ఒక వ్యక్తి దానం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దానం తీసుకుంటున్నారు. ఓకే, ఈ దోహే ఎలా ఉందో చూద్దాం. జహా దయా తహా ధర్మ హే. ఎక్కడైతే దయ, జాలి ఉంటుందో అక్కడ ధర్మము నిలుస్తుంది, ఆ ధర్మం కాపాడబడుతుంది. జహా లోబ్ బహా పాప్. ఎక్కడైతే లోబ్ అంటే స్వార్థము, అసూయ, ఇలాంటి గిల్ట్, నెగిటివ్ ఫీలింగ్స్ కలిగిన విషయాల్ని లోబ్ అంటారు. జహా లోబ్ వహా పాప్ హే. అది ఎక్కడైతే లోభం ఉందో, స్వార్థం ఉందో అక్కడ పాపం ఉంటుంది.
జహా క్రోధ్ తహ కాల్ హై, ఎక్కడైతే క్రోధము కోపము ఉంటుందో అక్కడ రక్తపాతం జరుగుతుంది, వినాశనం జరుగుతుంది. జహా క్షమా వహ ఆప్, ఎక్కడైతే క్షమాగుణం కలిగిన ప్రజలు ఉంటారో, క్షమిస్తారో అక్కడ భగవంతుడు ఉంటారు, అక్కడ నివసిస్తాడు భగవంతుడు అనేసి దోహే ఉద్దేశం. కింద మనకి భావార్థి ఇచ్చారు చూడండి. కబీర్ కాతే హైకి, కబీర్ ఏమంటున్నారంటే జహా దయా హోతీ హై వహా ధర్మ హోతా హై, ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. జహా లోభ హోతా హై వహా పాప్ హోతా హై, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. జహా క్రోధ హోతా హై వహా నాశ్ హోతా హై, ఎక్కడైతే క్రోధము కోపం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది. జహా క్షమా హోతీ హై వహా భగవాన్ కా వాస్ హోతా హై, ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ భగవంతుడు నివసిస్తాడు. ఓకే, దీనిపైన మనకి 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. కవి వేమన కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, కవి వేమన గురించి మీకు ఏమి తెలుసు అనేసి చెప్పడం. వేమన మనకి తెలుగు కవుల్లో ఒక ప్రసిద్ధ కవి. వేమన శతకము మనకి బాగా వాడుకలున్న శతకము. జీవన్ మే పరోపకార్ కా మహత్వ క్యా హై, జీవన్ మే పరోపకార్ కా మహత్వ క్యా హై, మన జీవితంలో పరోపకారం అంటే ఎదుటివారికి సహాయం చేయడంలో ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయాల గురించి ప్రశ్నలు అడగడం జరిగింది. వేమన గురించి మనకి కొన్ని శతకాలు తెలుసు, కొన్ని పద్యాలు తెలుసు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, ఇలా కొన్ని పదార్థాలని కంపేర్ చేస్తూ ఉపమానంగా చెప్పి వాటి యొక్క డిఫరెన్స్ని, వాటి యొక్క గుణాలని మనకి మానవ గుణాలతో పోల్చి చెప్పడంలో ఈయన యొక్క పద్యాల్లో ప్రసిద్ధి అన్నమాట. జీవన్మే పరోపకార కా మహత్వ క్యా హై, జీవన్మే మన జీవితంలో పరోపకారం అంటే ఎదురువాళ్ళకి సేవ చేయడం వల్ల మనకి ఎలాంటి గొప్పతనం కలుగుతుందంటే, పరోపకారం వల్ల మనకి ఎంతో సంతోషం ఇస్తుంది. పరోపకారం మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలకు సేవ చేయడము ఎంతో గొప్పది. సేవ చేయడం వల్ల, పరోపకారం వల్ల భగవంతుడు మెచ్చుతాడు, పుణ్యం లభిస్తుంది. అందుకే మానవ సేవే మాధవ సేవ అనేసి చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇప్పుడు 3వ దోహా చూద్దాం. నహాయ దోయే క్యా హువా जो मन मैल ना जाए, मीन सदा जल में रहे, దోయే బాస్ నా జాయే. నహాయే అంటే స్నానం చేయడం. నహాయే దోయే క్యా హువా, స్నానం చేయడం వల్ల, రుద్దుకోవడం వల్ల ఏమవుతుంది? జో మన్ మైల్ నా జాయే, మనసులో ఉన్న మలినము, కుళ్ళితనము అది మనల్ని విడిచిపోదు, అది శుభ్రపరచదు. మీన్ సదా జల్మే రహే, చేపలు ఎప్పుడు కూడా నీటిలోనే నివసిస్తాయి. దోయే బాస్ నా జాయే అంటే అది ఎప్పుడు నీటిలో ఉన్నప్పటికీ, అది నీటిలో జీవిస్తున్నప్పటికీ, ఈదుతున్నప్పటికీ దాని యొక్క నీచితనము అంటే దాని నుంచి వచ్చే స్మెల్ దోయే బాస్ నా జాయే ఎప్పటికీ కూడా పోదు, దాన్ని వదిలిపోదు. ఈ పద్యం యొక్క సారాంశం ఏంటంటే, మనము హమే తనకే బజాయ్ మనకా మైల్ దూర్ కన్నా చాహియే, శరీరాంతో పోల్చుకునే కంటే మన శరీరం కంటిన మురుగుతనాన్ని, మలినాన్ని వదిలించడం కంటే కూడా మనసులో ఉన్న మలినాన్ని, కుళ్ళితనాన్ని, క్రోధాన్ని, పాపాన్ని శుభ్రం చేసుకోవాలి, అదే ముఖ్యమైనది అనేసి కబీర్ ఉద్దేశం. ఓకేనండి, ఇది మనకి పేజ్ నెంబర్ 29లో ఇవ్వబడిన లెసన్. ఇప్పుడు ఇంకొక దోహ ఉంది, దాన్ని కూడా చూద్దామండి. చూడండి, ఈ పేజ్ నెంబర్ 30లో మనకి ఇంకొక దోహ ఇవ్వడం జరిగింది. ఇది 4వ దోహే. కబీర్
लहरी समंदर की, मोती बिखरे आई. కబీర్ లహరి సమందరికి అంటే కబీర్ లహరి అంటే సముద్రం యొక్క కెరటము, సమందర్ అంటే సముద్రము, సముద్రం యొక్క కెరటం నుంచి మోతీ బికరే ఆయి, మోతీ సముద్రంలో ఉన్న ముత్యాలు మనకి కొట్టుకొని వచ్చి ఒడ్డున చేరుకుంటాయి. బగుల భేదన జనాయి, బగుల భేదన జానయి. బగుల అంటే కొంగ. ఈ కొంగ ఆ ముత్యం యొక్క విలువని తెలుసుకోలేదు. హంస చుని చుని కాయి. అదే హంస అయితే వాటిని ముత్యాలని ఏరుకుని మోతి అంటే ముత్యము. ఆ ముత్యాలని వేరుకుని అంటే ఎక్కడైతే మంచి ముత్యాలు దొరుకుతాయో వెతికి వాటిని పట్టుకుని అవి తింటాయన్నమాట. ఇక్కడ దాని సారాంశం చూద్దాం. కబీర్ కాతే హైకి, కబీర్ ఏం చెప్తానంటే సముద్ర కి లహరి కా సాత్ మోతీ ఆకర్ తట్ పర్ బిఖర్ జాతే హై. సముద్రం యొక్క అల్లలతోటి కొన్ని ముత్యాలు కొట్టుకుని వచ్చి సముద్రం యొక్క ఒడ్డున ఉండిపోతాయి. బగుల ఉస్కా మహత్వ నహి జాంతా. కొంగలు వాటి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియవు, వాటి యొక్క ఇంపార్టెన్స్, దాని విలువేంటో వాటికి తెలియవు. మగర్ హంస ఉన్కా మహత్వ జాంతా హై. అదే హంసలైతే వాటి యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విలువని అవి తెలుసుకుంటాయి. ఇస్లియే హంస మోతియం కా చుమ్ చుమ్ కర్ ఖాతా హై. అందుకబట్టి ఈ హంసలు ఏం చేస్తాయంటే ఆ ముత్యాలని వేరుకుని, ఎక్కడ దొరుకుతాయో వెతికి ఏరుకుని అవి తింటాయి. అర్థాత్ అసలీ వస్తువు కా మహత్వ సిర్ఫ్ జ్ఞాని హీ జాంతా హై. దీని యొక్క సారాంశము, అసలైన అర్థం ఏంటంటే అసలీ వస్తువు అంటే అసలైన నిజమైన వస్తువు ఏది, నకిలీ వస్తువు ఏది అనేది, లేదా ఒక వస్తువు యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలియదు. ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో ఆ జ్ఞానవంతులు మాత్రమే ఒక వస్తువు యొక్క దాని విలువని వెలకట్టి తెలుసుకోగలరు. ఇది దాని సారాంశము. ఇప్పుడు కొన్ని శబ్దార్థాలు చూద్దామండి. శబ్ద అంటే పదము, అర్థం అంటే మీనింగ్, అర్థము, శబ్దాల యొక్క అర్థము. సంత్ మహాత్మా, సంత్ అంటే మహాత్మా, గొప్పవారు. లోబ్ లాలచ్, లాలచ్ అంటే దురాశ, గ్రీడీ అంటారు. సదా హమేషా ఆల్వేస్. క్రోధ్ గుస్సా, యాంగ్రీ క్షమా, మాఫ్ ఎక్స్క్యూజ్, ఫర్గివ్నెస్, విచార్ సోచ్, థింక్ అంటారు. మీన్ మచిలీ, మీన్ అంటే చేప, మచిలీ అన్న కూడా చేప, ఫిష్ అంటారు. సమందర్ సాగర్, सी समुद्र. ओके. फल परिणाम, ఫలితము లేక రిజల్ట్ అంటారు. హంస్ స్వాన్ అంటాము. ఇప్పుడు శృత అంటే వినడము, లేక్ అంటే రాయడము, విని రాయాలి, దీన్ని డిక్టేషన్ అంటాము. సత్ అంటే మంచి ప్రవర్తన, యథార్థమైన అని అర్థము. సత్ ప్లస్ గురు, సత్గురు. క్రోధ్ అంటే కోపము. క్షమ అంటే ఫర్గివ్నెస్. బగుల అంటే కొంగ, క్రేన్ అంటాము. లోబ్ అంటే లాలచ్. పైన మన అర్థాలు చూసాం. లోబ్ అంటే లాలచ్ అంటే గ్రీడీ, దురాశపరుడు అనమాట. ఓకే, ఇవి మనకి శ్రుతలేఖలో ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఈరోజు మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి సెమిస్టర్ 2 4th లెసన్ కబీర్ కి వాణి ఈ లెసన్ మనం చెప్పుకోవడం జరిగింది. మిత్రులారా, మనకి 6th క్లాస్ ఆల్ లెసన్స్ మరియు 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్
న్యూ సిలబస్ నుంచి 6th క్లాస్ 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ కూడా వీడియోలో ఉండడం జరిగింది. కావాల్సిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు వీడియోలని చూడగలరు. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు మరియు సలహాలు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ధన్యవాదాలు.